ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంఘటనా స్థలాన్ని విజిట్ చేశారు. వారితో పాటు అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఘటన జరిగిన ప్రాంతాన్ని విజిట్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టాలి, ఘటనకు గల కారణాలను కనిపెట్టాలని చెప్పారు. మార్కెట్లో పూర్తి స్థాయి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగలబడ్డ పత్తి వ్యాపారస్తుంది కావడంతో కొంత ఉపశమనం జరిగిందని చెప్తున్నప్పుడు కూడా రైతుల సరుకు రేపు మార్కెట్లో ఉంటే జరిగేటువంటి ప్రమాదాలను నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఒక డెడికేటెడ్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఊపందుకుంది. మొత్తంగా మార్కెట్లో రక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఫిబ్రవరి 7వ తేదీన తలపెట్టినటువంటి ఎంఆర్పీఎస్ తలపెట్టినటువంటి 1000 గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఏర్కూరు మండలంలో ఏర్పడినటువంటి భారీ ర్యాలీలో మందకృష్ణ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్, కొమరం భీం విగ్రహాలకు పూలమాల వేసినటువంటి మందకృష్ణ మాదిగ అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. వారితో పాటు ఆ సమావేశంలో పాల్గొని ఫిబ్రవరి 7న నిర్వహించేటువంటి 1000 గొంతుకలు లక్ష డప్పులు సంబంధించినటువంటి సభను విజయవంతం చేయాలని రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కొంజర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ వైన్ షాప్లో భారీ చోరీకి పాల్పడ్డారు దొంగలు. రేకులు అంటే షాపు పైన ఉన్నటువంటి రేకులను తొలగించి లోపలికి ప్రవేశించినటువంటి దొంగలు చాకచక్యంగా 2 లక్షల రూపాయల విలువైనటువంటి మద్యాన్ని, 50,000 రూపాయల నగదు కూడా ఎత్తుకుపోయినట్లుగా షాప్ నిర్వాహకులు గమనించారు. దీంతో పాటు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఉన్నటువంటి హార్డ్ డిస్క్ను కూడా దొంగలు అపహరించుకున్నట్టుగా షాప్ నిర్వాహకులు గుర్తించారు.